ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉంది. ఈ సంవత్సరం కావస్తా ఉన్న ఈ రోజున రైతులతో గడపడం నిజంగా ఈ రోజును రైతులకే కేటాయించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడైతే వ్యవసాయం జరుగుతూ ఉందో, ఎక్కడైతే రైతుకు తోడు నీడ కావాలనో ఆ ప్రతి చోట కూడా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఈరోజు స్టార్ట్ కావడం నిజంగా ఇది ఒక విప్లవాత్మక మార్పు గ్రామాలలో ఇక మీదట రాబోతూ ఉంది. దీనివల్ల మరీ ముఖ్యంగా రైతుల జీవితాలలో మొదటి ఏడాది పూర్తిగా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పక్షపాత ప్రభుత్వం మంది అని చెప్పి ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా చెప్పారు. దాదాపుగా 62% మంది జనాభా ఈరోజు మన రాష్ట్రంలో వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్న పరిస్థితులు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు కూలీలు వీళ్ళిద్దరి ముఖంలో చిరునవ్వు ఉంటేనే రాష్ట్రం అన్నది బాగా ఉంటుంది అనేది గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదినే రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చాం. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా మొట్టమొదటి ఏడాదే 10,200 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలోని దాదాపుగా 49 లక్షల రైతు కుటుంబాలకు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే డబ్బును ఇవ్వగలిగాం. ఇవాళ రైతుకు అవసరం ఉన్నప్పుడు రైతుకు సహాయం అందాలి, పెట్టుబడి ఖర్చులు తగ్గాలి, రైతుకి ఏదైనా విపత్తు వస్తే తోడుగా ఉండాలి, ఆ తర్వాత రైతు కష్టపడి పండించిన పంట ఆ పంటకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి కల్పించాలి. ఈ 3 ఉద్దేశాలను మనసులో పెట్టుకొని వ్యవసాయం అన్నది బాగా జరగాలి అనంటే, వ్యవసాయం అన్నది లాభసాటిగా ఉండాలి అనంటే ఈ 3 అడుగులు పడాలి. ఆ 3 ఒక కొలిక్కి తీసుకొచ్చే దానికోసమే ఈరోజు రైతు భరోసా కేంద్రాలు అన్నది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకు రైతును అడుగడుగున మీ గ్రామంలోనే రైతుకు తోడుగా ఉంటూ ఈ రైతు భరోసా కేంద్రాలు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇవ్వడం ఒకటే కాకుండా, అన్ని రకాలుగా ఈ క్రాపింగ్ చేయడమే కాకుండా, రైతులకు ఈ క్రాపింగ్ ద్వారా ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, పంటల రుణాలు రాని వారికి పంటలు రుణాలు ఇప్పించడమే కాకుండా, చివరికి కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో తోడుగా ఉండే కార్యక్రమం దాకా కూడా ఈ ఆర్బీకేలు చేస్తాయి. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు స్టార్ట్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఇదే రోజు మన ప్రభుత్వం ఏడాది కాలం పరిపాలన పూర్తి చేయడం మరో ఆస్పెక్ట్. ఈరోజు నేను గర్వంగా కూడా ఒకటైతే చెప్పగలుగుతా,
ఈ సంవత్సర కాలపు మన పరిపాలన చిత్తశుద్ధితో జరిగిందని, నిజాయితీతో జరిగిందని, నిబద్ధతతో జరిగిందని మాత్రం చిత్తశుద్ధిగా చెప్పగలుగుతా. నా రాజకీయ జీవితంలో దాదాపుగా 11 సంవత్సరాలు అయింది ఇప్పుడు రాజకీయాల్లోకి నేను వచ్చి. 2009లో మొట్టమొదటిసారిగా ఎంపీగా పార్లమెంటుకి ఎన్నికయ్యా. దాని తర్వాత 11 ఏళ్లుగా ఈ ప్రయాణం సాగుతూనే ఉంది. లక్షల మందిని కలిసి ఉంటా, బహుశా లక్షలు కూడా కాదేమో, బహుశా కోట్ల మందిని కలిసి ఉంటానేమో. రాష్ట్రం నలుమూలన ఏ మూలా విడిచిపెట్టకుండా ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకునేందుకు అడుగులు కూడా వేశాం. 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర. తిరగని ప్రదేశం లేదు, తిరగని జిల్లా లేదు. ప్రతి గ్రామము దాదాపుగా ఎక్కడో ఒక చోట ఈ 11 ఏళ్ల నా ప్రయాణంలో తగిలే ఉంటా. ఇలా సాగిన ఈ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనసులో చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటివి. ప్రజల సమస్యలు వింటూ ఉన్నప్పుడు, వాళ్ళు చెప్తా ఉన్న మాటలు వింటూ ఉన్నప్పుడు. చదువు రాని వారు చూసినప్పుడు చదువు ఎందుకు చదివించలేకపోయారు అన్న ప్రశ్నలు వచ్చేటివి నా మనసు నిండా. చదివించడం ఇష్టం లేక కాదు, చదివించే స్తోమత లేక చదువు లాగిపోయిన పరిస్థితులు చూసాం. ఆలోచనలు కదిలే మనసు నిండా. వైద్యం అందక అప్పుల పాలయ్యే పరిస్థితి కూడా కళ్ళెదుటే కనిపించింది. క్యాన్సర్ వంటి రోగాలు వస్తే ఏదో చేశామన్నట్టుగా చాలని సొమ్ముతో చేశామన్నట్టుగా పరిస్థితి నుంచి పూర్తిగా అది ఏ అవసరానికి తీరని పరిస్థితుల్లోకి వైద్యం అందుతా ఉన్న పరిస్థితులు చూసాం. గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి చూసా. వైద్యం అన్నది అందించాలి అని చిత్తశుద్ధి కనపడని రాజకీయ వ్యవస్థను చూశా. రైతుల సమస్యలు చూశా. పెట్టుబడికి సైతం డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏదైనా కెలామిటీ వస్తే ఆదుకునే ఇన్పుట్ సబ్సిడీ కూడా సరైన సమయంలో అందని పరిస్థితిని గమనించా. చివరికి గిట్టుబాటు ధరలు లేక పంటలు పొలాల్లోనే విడిచిపెడతా ఉన్న పరిస్థితులను చూసాం. ఈ 11 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఆడపడుచులను చూసా, నా అక్క చెల్లెమ్మల పరిస్థితిని చూసా. గ్రామాలలో వీధి చివరన, గుడి పక్కన, బడి పక్కన ఉచ్చెల విడిగా మందమ్ముతా ఉన్న పరిస్థితులను చూసా. అక్క చెల్లెమ్మలను బాగా చూసుకోగలిగితేనే కుటుంబం బాగుంటుంది అని తెలిసినా కూడా ఆ అక్క చెల్లెమ్మల ముఖంలో కన్నీరే రాకుండా చూడాలి అని ఆరాటపడే ప్రభుత్వాలను చూడలేదు. ఆ అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా మార్చాలి అన్న ఆరాటంతో కూడా మనసు నిండా ఆలోచనలు కదిలే. ఒక పేద కుటుంబానికి శాశ్వతంగా పేదరికం నుంచి ఆ కుటుంబం ఎలా బయటికి రావాలి, ఆ కుటుంబం అప్పుల పాలు కాకుండా ఎలా నిలబడాలి, ఏ రకమైన పాలన అందిస్తే అది జరుగుతుంది అన్న ఆలోచనలు ఈ 11 ఏళ్ల నా జీవితకాలంలో చూసిన మిమ్మట ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానంగా మేనిఫెస్టోని తీసుకొచ్చాం.
ఆ మేనిఫెస్టో తీసుకొచ్చేటప్పుడు కూడా నా మనసులో కదిగిన ప్రశ్నలు, నాకు ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలి అని. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, వర్గాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఖచ్చితంగా జరగాలి అన్న ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా కలబోసిన తర్వాత, నా పాదయాత్ర ముగిసిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఈ మేనిఫెస్టోను కూడా కేవలం 2 పేజీల్లో పెట్టాం. ఈ మేనిఫెస్టో కూడా కేవలం ఇలా 2 పేజీల్లోనే పెట్టి, ఇదే బైబిల్ అని, ఇదే ఖురాన్ అని, ఇదే భగవద్గీత అని ఈ మేనిఫెస్టోను 2 పేజీల్లోనే పెట్టేసి, ఈ మేనిఫెస్టోను ఎట్టి పరిస్థితిలోనూ దీంట్లో చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చగలిగితే ప్రజలకు నవరత్నాలను తీసుకొని పోగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని నమ్మా. ఈరోజు కేవలం ఏడాది కాలంలోనే ఈ మేనిఫెస్టోలో దాదాపుగా 90% మేరకు వాగ్దానాలను అమలు చేసే దిశగా అడుగులు వేశామని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. అవ్వాతాతల మీద గుండెల నిండా ప్రేమతో, అక్క చెల్లెమ్మల మీద మమకారంతో, రైతుల పట్ల బాధ్యతతో, అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో, మీ పిల్లల భవిష్యత్ పట్ల దూరదృష్టితో, మీ అందరి ఆరోగ్యం మీద శ్రద్ధతో, మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఈ 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నాను అని వైఎస్ జగన్ అనే నేను ఏడాది కాలంగా మీ కుటుంబ సభ్యుడిగా, మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాను అని దైవ సాక్షిగా, ప్రజల సాక్షిగా మరోసారి స్పష్టం చేస్తున్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఏడాది కాలంలోనే 90% వాగ్దానాలు అమలు దిశగా అడుగులు వేశాం. ఈ మేనిఫెస్టో, ఈరోజు కనిపించే ఈ మేనిఫెస్టో నా ముఖ్యమంత్రి కార్యాలయంలో మొదలు పెడితే ప్రతి సెక్రటేరియట్లో ఉన్న ప్రతి సెక్రటరీ దగ్గర, ప్రతి మినిస్టర్ దగ్గర, వాళ్ళ కార్యాలయాల్లో కూడా ఈ మేనిఫెస్టో కనిపిస్తుంది. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర ఈ మేనిఫెస్టో కనిపిస్తుంది. ఈ మేనిఫెస్టోను బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా నేనెలా భావిస్తా ఉన్నాను, అధికార యంత్రాంగం, ప్రభుత్వం మొత్తం కూడా అదే సీరియస్నెస్ ఈ మేనిఫెస్టోపై ఇచ్చే విధంగానే ఈ సంవత్సర కాలం ఈ పరిపాలన సాగింది. ఈ మేనిఫెస్టో మామూలుగా 5 ఏళ్లలో చిత్తశుద్ధితో అమలు చేస్తాము అని చెప్పిన వాగ్దానం. ఈ వాగ్దాన పత్రం 5 సంవత్సరాలకైతే తొలి ఏడాదిలోనే అమలు చేసినవి ఎన్ని, అమలు కోసం క్యాలెండర్తో సహా డేట్లు ఇచ్చేసి అమలు కోసం సిద్ధంగా ఉన్న పథకాలు ఎన్ని అని నిజాయితీగా లెక్కలు వేస్తే మొత్తం మేమిచ్చిన హామీలు 129 అయితే ఇందులో ఇప్పటికే అమల్లోకి వచ్చినవి 77, అమలు కోసం
ప్రారంభోత్సవాల డేట్స్ ఇచ్చేసి సిద్ధంగా ఉన్నవి మరో 36. అంటే రెండు కలిపితే 129కి 90% వాగ్దానాలు అమల్లోకి రావటమే, అమలుకు సిద్ధంగా ఉన్నవి. కేవలం ఏడాది పాలనలోనే ఇది జరిగింది అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. అమలు కావలసినవి మిగిలి ఉన్న కేవలం 16 మాత్రమే అమలు కావలసినవి ఉంటే ఆ 16 కూడా రాబోయే రోజుల్లో అమలుకు పరుగులు పెట్టిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. మేనిఫెస్టోలో లేకపోయినా కూడా ఈ ఏడాది ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేసినవి ఎన్ని అని చూస్తే అవి దగ్గర మరో 40 ఉన్నాయి. మేనిఫెస్టోలో చెప్పినవి కాదు, అయినా ప్రజల అవసరాలను మనసులో పెట్టుకుని మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా చేసినవి మరో 40 ఉన్నాయి. ఇది మొదటి ఏడాది పాలనలో ప్రజల సంక్షేమం మీద నేను పెడతా ఉన్న సంతకం. ఈ మేనిఫెస్టో కూడా రాబోయే రోజుల్లో గ్రామ వాలంటీర్ల చేత ఈ మేనిఫెస్టోను, ఈ బుక్కు, ఈ రెండు రాబోయే రోజుల్లో గ్రామ వాలంటీర్ల చేత ప్రతి ఇంటికి కూడా పంపిస్తాం. మేనిఫెస్టో అన్నది ఏమిటి, మేనిఫెస్టో అన్నది ఏ రాజకీయ పార్టీ అయినా ఎలా తీసుకోవాలి, ఏ రాజకీయ నాయకుడైనా కూడా ప్రజలకు జవాబుదారీగా ఎలా ఉండాలి అని చెప్పే పాలనలో భాగంగా ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటికి కూడా పంపిస్తాం. ఇచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట కూడా మేము చేశామా చెయ్యలేమా, చేశామా చేయలేదా, ఏ మేరకు చేశాము అనేది మీరంతకు మీరే లెక్కలేసుకోమని కూడా చెప్తా ఉన్నా. మొదటి ఏడాదిలోనే సంక్షేమ పథకాలు అందుకున్న మొత్తం లబ్ధిదారులు ఎంతమంది అని చూస్తే నిజంగా 3,58,00,000 మందికి దేవుడి దయతో, మీ అందరి దీవెనలతో సంక్షేమ పథకాలను అందించగలిగాం. అక్షరాల ఈ సంవత్సర కాలంలో 40,627 కోట్ల రూపాయలు నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా, ఎటువంటి పిల్ఫరేజ్కు తావు లేకుండా నేరుగా ప్రజలకి అందించగలిగాం, ప్రజల బ్యాంక్ అకౌంట్లకే చేర్చగలిగాము అని గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఏడాది కాలంలోనే పెన్షన్ కానుక గతంలో 1000 రూపాయలు ఇచ్చేది, ఈరోజు అదే పెన్షన్ 2,250. గతంలో నెలకు 400 చిల్లర కోట్ల రూపాయలు వచ్చే ఖర్చు ఈరోజు ప్రభుత్వానికి నెలకు దాదాపుగా 1,500 కోట్ల పైచిలకు ఖర్చు. గత ఏడాది కాలంలోనే చూస్తే పెన్షన్ కానుకతో మొదలు పెడితే అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీలో కూడా విప్లవాత్మక మార్పులు చేస్తూ గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు తీర్చడమే కాకుండా దాదాపుగా 686 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చడమే కాకుండా ఆరోగ్యశ్రీని విప్లవాత్మకంగా మారుస్తూ ఆరోగ్య ఆసరా అని చెప్పి కూడా తీసుకొచ్చి వైద్యం చేయించడమే కాదు, వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పే సమయానికి కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున పెట్టి అన్ని రకాలుగా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చిరునవ్వుతో ఇంటికి పంపించే విప్లవాత్మక మార్పులతో, విద్యా దీవెన, వసతి దీవెన, పిల్లల చదువులకు భరోసా ఇస్తూ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చదివిస్తుంది ప్రతి పేదవాడికి అని నమ్మకం కలిగిస్తూ, కంటి వెలుగు అవ్వాతాతలు సైతం మేలు చేయాలి, చదువుకుంటున్న పిల్లలు సైతం కంటి వెలుగు ద్వారా ఏ ఒక్క సమస్య రాకుండా బాగోలేని వారికి కంటద్దాల దగ్గర నుంచి శస్త్రచికిత్సల దాకా మొదలుపెట్టాం. నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర
అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, లా నేస్తం, అగ్రిగోల్డ్ వంటి అనేక పథకాలు, చివరికి గోరుముద్ద కూడా మొదలుపెట్టచ్చు, గోరుముద్దతో కూడా మొదలుపెట్టచ్చు. అనేక పథకాలు నేరుగా మనీ ట్రాన్స్ఫర్ లేదా నేరుగా డబ్బు చేతిలోకి పెట్టడం ద్వారా ఇచ్చిన సొమ్ము అక్షరాల ఈ సంవత్సర కాలంలో 40,627 కోట్ల రూపాయలని కూడా మీ బిడ్డగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ప్రతి పేదవాడికి తోడుగా ఉండే అవకాశం దేవుడిచ్చాడు. మీ చల్లని దీవెనల వల్ల ఇది జరిగిందని గర్వంగా కూడా చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు దాదాపుగా దగ్గర 39,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు. అనుకుంటేనే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మనిషి గత ప్రభుత్వంలో ఎందుకు అలా చేశాడు అని, ప్రభుత్వం అన్నది ఇదేనా అని అనిపించే విధంగా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు, గత ప్రభుత్వం మన నెత్తిన వదిలి వెళ్ళిన దాదాపుగా 2,60,000 కోట్ల రూపాయల అప్పులు, వాటికి వడ్డీలు, పెట్టిన బకాయిల్లో గత ప్రభుత్వం ఒక్క విద్యుత్ సంస్థలకే చెల్లించాల్సిన బకాయిలే 20,000 కోట్లకు చేరడం, వీటికి తోడు కోవిడ్ తెచ్చిన కష్టాలు, ఇవన్నీ ఉన్నా కూడా ఇలాంటి ప్రతిబంధకాలు, అవరోధాలు ఎన్ని ఉన్నా కూడా ఎక్కడా కూడా నాకు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను చెయ్యను అన్న మాట రానివ్వలేదు. ఎక్కడా కూడా చిరునవ్వును పోనివ్వలేదు. ఎక్కడా కూడా గుండె నిండా ప్రేమతోనే, నిండు మనసుతోనే దేవుడు దయతో ఈ మేరకు చేయగలిగాను. ఈ 40,627 కోట్ల రూపాయలు 3,58,00,000 మందికి మంచి జరిగిన ఈ కార్యక్రమంలో బీద వర్గాలు ఎంతమంది ఉన్నారని చెప్పి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 1,78,00,000 బీసీలకు, వెనకబడిన కులాలకు చెందినవారు. 1,78,00,000 ఈ 3,58,00,000లో అక్షరాల వీళ్ళ కోసం 19,309 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగాం. మేలు కొరకు ఖర్చు పెట్టగలిగాం. 61,28,000 ఎస్సీలకు, పరులకు పోతే కానీ కడుపు నిండని పరిస్థితి వీళ్ళది. 6,500 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేయగలిగాం. 18,40,000 మంది ఎస్టీలకు, వన్యంలో ఉంటారు, అడవుల్లో ఉంటారు, కానీ మనసు మాత్రం కల్ముషం ఉండదు వీళ్ళల్లో. 2,136 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగాం. 19,05,000 మంది మైనారిటీ సోదరులకు, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు దాదాపుగా 1,722 కోట్ల రూపాయలు. ఇక ఇతర పేదలు 77,84,000 మందికి 10,768 కోట్ల రూపాయలు. మొత్తంగా 3,58,00,000 మందికి అక్షరాల 40,627 కోట్ల రూపాయలు దేవుడు దయతో వీళ్ళ జీవితాలలో మార్పు తెచ్చే దిశగా అడుగులు వేయగలిగాం. ఇందులో అన్నిటికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చే మాటలు ఏమిటి అనంటే, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడా కూడా పిల్ఫరేజ్కి అనే తావు లేకుండా, దారి మళ్లించే అవకాశం లేకుండా, నేరుగా వాళ్ళ చేతికి, నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి, అది కూడా బ్యాంకు వాళ్ళతో ముందే మాట్లాడి, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వేసే ఈ డబ్బును వాళ్ళ పాత బకాయిలకు, పాత అప్పులకు జమ చేసుకోకూడదు అని కండిషన్ పెట్టి నేరుగా ఇవ్వగలిగాం. ఇది మనసుకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. గత ఏడాది కాలంలోనే ఏం మారిందో
మన గ్రామాలలో ఒక్కసారి మీ మనస్సాక్షిని ఒక్కసారి అడగమని అడుగుతా ఉన్నాం. మన గ్రామాలలో ఉన్నప్పుడు కానీ మన బ్రతుకులులో మార్పు ఏ రకంగా వచ్చింది, ఈ సంవత్సర కాలంలో ఏం మార్పు జరిగింది అని ఒక్కసారి మీ మనస్సాక్షిని ఒక్కసారి అడగమని అడుగుతా ఉన్నాం. గత పాలనకు మనకు మధ్య, ఈ పాలనకు మధ్య తేడా కూడా కొన్ని మాటల్లో మీ ముందు ఉంచుతున్నాను. ఇంతకుముందు ఎలా ఉండేది పరిపాలన అంటే, ఇలా మేనిఫెస్టోలు రెండు పేజీల్లో ఉండేటివి కాదు, బుక్కులు ఉండేటివి. ఆ బుక్కుల్లో 650 పైచిలకు వాగ్దానాలు. గత ప్రభుత్వం చేసిన 650 పైచిలకు వాగ్దానాలలో ఎన్ని అమలు చేశారు గత ప్రభుత్వం అని చెప్పి చూస్తే 10% కూడా అమలు చేయని పరిస్థితి. ఈరోజు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ప్రతికూల వాతావరణం ఏర్పడినా చెప్పిన మాటకు కట్టుబడి ఈ మేనిఫెస్టో 2 పేజీలు తీసుకొచ్చాం. ఇందులో 90% పైచిలుకు అమలుకు అడుగులు ఈరోజు పడ్డాయి అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం గ్రామం నుంచి మొదలు పెడితే గత ప్రభుత్వ పాలనలో గ్రామం నుంచి మొదలు పెడితే రాజధాని వరకు అన్నీ తన మనుషుల చేతుల్లోనే ఉంచుకోవాలి అనే ఆరాటం గత ప్రభుత్వం హయాంలో కనిపించేది. జన్మభూమి కమిటీలు చూసుకోండి. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాజధాని భూముల వరకు అంతా తన కబ్జాలోనే, తన కన్నుసన్నల్లోనే నడవాలి అని చెప్పి ఆరాటపడే పరిపాలన గతంలో చూసాం. కాబట్టే పేదలకు అటువంటి పరిపాలన చూశాం. కాబట్టే ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, ఇక్కడే ఇదే రాజధాని నగరంలోనే, ఇదే రాజధాని అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసిన ఇదే ప్రాంతంలోనే పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలకు భూములు ఇస్తాము అని ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది, అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా గత ప్రభుత్వం వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టుల్లో కూడా నిస్సిగ్గుగా సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది, డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది అని చెప్పి వాదించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే, భూములు సేకరిస్తుంటే కోర్టుకు వెళ్ళిన ప్రతిపక్షాలను చూశాం, కానీ ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తూ ఉంటే దాన్ని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళిన ప్రతిపక్షాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క రంగం తనకు కావలసిన మనుషుల చేతిలోనే ఉండాలని, ప్రభుత్వం చేతిలో ఉండకూడదని ఒక పద్ధతి ప్రకారం మన స్కూళ్ళు కానీ, మన హాస్టల్స్ కానీ, చివరికి మన హాస్పిటల్స్ కూడా, మన డైరీస్ అన్నా కూడా, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మూసివేయడం, ఒక పద్ధతి ప్రకారం నీరుగార్చే పరిస్థితిని గతంలో చూసిన రోజులు. ఈరోజు ఆరాటం వీటిని ఎలా నిలబెట్టాలి అన్న ఆరాటపడతా ఉన్న ప్రభుత్వం, ఎలా పేదలకు భూములు ఇవ్వాలి, ఎలా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని తప్పిస్తూ ఉన్న ప్రభుత్వం. గత ప్రభుత్వంలో పథకాలు ఏదైనా కావాలి అని అంటే జన్మభూమి మాఫియా ముఠాలు సంతకాలు కావాలి. గత ప్రభుత్వానికి
అందరికీ మంచి చేయాలి, సాచ్యురేషన్ పద్ధతిలో అర్హత ఉంటే చాలు, మంచి చేయాలి అన్న సాచ్యురేషన్ విధానం మీద నమ్మకం లేదు. మన ప్రభుత్వానికి అందరూ మన ప్రజలే కాబట్టి ఇవాళ ఎవరి ప్రమేయము లేకుండా, ఏ సిఫార్సు లేకుండా, ఏ రికమెండేషను లేకుండా నేరుగా అర్హులందరికీ కూడా నేరుగా ఇంటి దాకా వచ్చి, గడప దాకా వచ్చి తలుపు తట్టి, నేరేడు ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికైనా సరే నేరుగా ఇంటి దాకా వచ్చి తలుపులు తట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందిస్తూ ఉన్న పరిస్థితి అర్హత ఉంటే చాలు. గతంలో ఒక రేషన్ కార్డు కావాలంటే 500 రూపాయలన్నా లంచం, పెన్షన్ కావాలంటే కనీసం 3 నెలల అంటే 3,000 అన్నా లంచం, బీమా కావాలంటే 20,000 లంచం, బాత్రూమ్ కావాలంటే 2,000 లంచం, ఇల్లు కావాలంటే 15,000 లంచం. లంచం లేనిదే, సిఫార్సులు లేనిదే పని జరిగే పరిస్థితి గతంలో ఎప్పుడు ఉండేది కాదు. గతంలో ఎప్పుడూ ఉండేది. ఈరోజు ఏ ఒక్కరికి కూడా పైసా లంచం ఇవ్వకుండా, వివక్షకు తావు లేకుండా పథకాలన్నీ కూడా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకే, మీ ఇంటికే ఈరోజు వస్తూ ఉన్నాయి. ఇది తేడా. పెన్షన్ కావాలన్నా, బియ్యం కార్డు కావాలన్నా, ప్రభుత్వ పథకాలు కావాలన్నా, పట్టాదారు పాస్ పుస్తకం కావాలన్నా, కాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, మరొకటి ఏది కావాలన్నా గతంలో చెప్పులు అరిగేలా తిరగాలి. పైగా చేతులు తడపాలి. ఇవాళ మీ గ్రామంలో, మీ వీధిలోనే, మీ ఇంటి ముందే, మీ కళ్ళ ఎదుటనే ఇవాళ గ్రామ సచివాలయం కనిపిస్తూ ఉంది. 540 రకాల సేవలు డెడ్ లైన్ పెట్టి మరీ ప్రజలకు ఇవాళ అందించే కార్యక్రమం. ఇవాళ గ్రామంలోనే ఏది కావాలన్నా కూడా లంచం, వివక్ష లేని వ్యవస్థ. నో దళారి, నో లంచం, నో ఆలస్యం, నో వివక్ష. ఈరోజు గ్రామంలో పరిస్థితి. ఫలానా పథకం ఎవరికి వచ్చిందో గతంలో తెలిసేది కాదు. వాళ్ళ ఇష్టం, నచ్చినోనికి ఎలా పడితే అలా ఇచ్చేవాళ్ళు. ఫలానా పథకం ఎవరికి వచ్చిందో గతంలో తెలిసేది కాదు. దరఖాస్తుకు సమయం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు ముగుస్తుందో అది కూడా తెలిసేది కాదు గతంలో. ఇప్పుడు ఎలాంటి దాపరికాలు లేవు. అంతా ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉన్నాం. దరఖాస్తు చేయడం దగ్గర నుంచి లబ్ధిదారుల జాబితా వరకు అంతా గ్రామ సచివాలయంలో బోర్డుపై పెడతా ఉన్నాం. ఎవరికి వచ్చిందో చూసుకోవచ్చు, ఎవరికి రాలేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్హత ఉండి మీ పేరు పొరపాటున అక్కడ లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలనో కూడా గ్రామ సెక్రటేరియట్లో పూర్తిగా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఒక నరకం. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు, కాళ్ళు అరిగేలా తిరగాలి. లంచం లేనిదే పని అయ్యే పరిస్థితి లేదు. మొట్టమొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని. ఈరోజు అవ్వాతాతల ఇంటికే, వాళ్ళ గడప వద్దకే సూర్య భగవానుడు ఉదయించక ముందే మన గ్రామ వాలంటీర్లు వచ్చి నేరుగా ఇంటికే వచ్చి చిరునవ్వుతో ఆ అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ సొమ్మును 1వ తారీఖు, అది ఆదివారం అయినా సరే, 1వ తారీఖు అది పండగ అయినా సరే,
అన్నీ పక్కన పెట్టి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూసేదానికోసం గ్రామ వాలంటీర్లు పరిగెత్తా ఉన్నారు. 1వ తారీఖున ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు 1వ తారీఖున బహుశా ఆదివారం అయితే రాదేమో జీతం, కానీ అవ్వాతాతలకి ఇచ్చే పెన్షన్ మాత్రం 1వ తారీఖున ఆదివారమైనా సెలవైనా పండుగైనా కూడా నేరుగా ఇంటికి వచ్చి సూర్యోదయానికన్నా ముందే వాలంటీర్లు చిరునవ్వుతో పనిచేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఒక పథకం కోసం వెళితే ఓ పెన్షన్ కోసమో లేకపోతే ఒక శాంక్షన్ కోసమో మొట్టమొదటగా ఇంతకుముందు నేను చెప్పా, అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారని. ఈరోజు నాకు ఓటు వేయని వారైనా సరే వాళ్ళ గౌరవం ఎక్కడా కూడా తగ్గించకుండా వాళ్ళ ఇంటికి కూడా నేరుగా వెళ్ళి వాళ్ళ ముఖంలో కూడా చిరునవ్వును చూస్తూ ఈరోజు వాళ్ళకు కూడా మేలు జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఊళ్ళోకి వెళ్తే గత ప్రభుత్వంలో ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు ఊళ్ళోకి వెళ్తే పాడైపోయిన ఒక స్కూల్ కనిపించేది, బాత్రూములు ఉండవు. బాత్రూములు కాదు కదా, కనీసం కూర్చునేదానికి ఫర్నిచర్ కూడా స్కూళ్ళల్లో ఉండేటివి కాదు. ఆడపిల్లలకి ఎవరికైనా పాపం బాత్రూమ్ పోవాల్సిన పరిస్థితి వస్తే ఆ బాత్రూములు లేక స్కూల్లే మానేస్తా ఉన్న పరిస్థితులు. స్కూళ్ళల్లో పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కాదు టయానికి. అక్టోబర్ నవంబర్ అయినా కూడా పుస్తకాలు అందవు. మధ్యాహ్న భోజనం పథకం 8 నెలలు 10 నెలలకు సరుకుల బిల్లులు ఇవ్వరు. ఆ ఇచ్చే ఆయాలకు ఇచ్చే 1000 రూపాయలు కూడా 8 నెలలు 10 నెలలు పెండింగ్ పెడతా ఉన్నారు. ఇక వాళ్ళకే సరుకుల బిల్లుకు డబ్బులు లేకపోతే, వాళ్ళకే డబ్బులు ఇవ్వకపోతే ఇక వాళ్ళు అప్పు తీసుకొని వచ్చి పిల్లలకు క్వాలిటీ భోజనం పెట్టగలుగుతారా అన్న ఆలోచనలు కూడా ఉండేటివి కాదు. ఈరోజు మన కంటి ముందరనే మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంటుంది. 4 అడుగులు అటు వేస్తే గ్రామంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్. నాడు నేడు కార్యక్రమం ప్రతి స్కూల్లోనూ 9 రకాల వస్తువులు, 9 రకాల సదుపాయాలు, ఫ్యాన్లు, లైట్లు, త్రాగునీరు, బాత్రూమ్లు, బ్లాక్ బోర్డ్స్, ఫర్నిచరు, పెయింటింగు, ఫినిషింగ్స్, చివరికి ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ల్యాబ్స్ కూడా మన గ్రామంలోనే మార్పు దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈరోజు పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం స్కూలుకు వెళ్తే పిల్లలు ఏం తింటున్నారు అని చెప్పి ఆ మెనూ మీద కూడా ఏకంగా ముఖ్యమంత్రి ధ్యాస పెడతా ఉన్నాడు. సోమవారం పిల్లలకి ఏం పెట్టాలి? పులిహోర పెట్టాలనా, వెజిటేబుల్ రైస్ పెట్టాలనా, చిక్కీలు పెట్టాలనా, కోడిగుడ్లు పెట్టాలనా అని చెప్పి ఏకంగా రోజుకొక మెనూ ఇచ్చి పిల్లలకు మళ్ళీ తిండి విషయంలో బోరు కొట్టకుండా గ్రీన్ ఛానల్లో పేమెంట్లను పెట్టి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వర్కర్లకు, ఆయాలకు కరప్షన్కు తావు లేకుండా ఉండేందుకు 1000 రూపాయల జీతాన్ని 3000కు చేసి సరుకుల బిల్లులు పూర్తిగా గ్రీన్ ఛానల్లో పెట్టి ఆయాలకిచ్చే అమౌంట్ సొమ్మును కూడా గ్రీన్ ఛానల్లో పెట్టి పూర్తిగా గోరుముద్ద అని చెప్పి ఒక పేరు పెట్టి మధ్యాహ్న భోజనం పథకం ఇవాళ స్కూళ్ళల్లో నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా, చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు ప్రైవేట్ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ఇతర విద్యా సంస్థలు కానీ వాటిపై నియంత్రణ లేదు. ఆ కాలేజీలు,
ఆ స్కూళ్ళు ఎంతమంది పిల్లలు దాంట్లో ఉన్నారు, ఎంతమంది పిల్లలను మాత్రానికి ఎంతమంది పిల్లలకి ఎంతమంది టీచర్లు ఉండాలి, ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు ఎంత కలెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసే పరిస్థితి ఎప్పుడూ లేదు. ఫీజులు బాధేవాళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలు. ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మన గవర్నమెంట్ స్కూళ్ళనే నీరు గార్చి గత్యంతరం లేక మన పిల్లలు ఆ స్కూళ్ళు ఎలా ఉన్నా, ఆ కాలేజీలు ఎలా ఉన్నా, ఆ ఫీజులు ఎలా ఉన్నా అక్కడికే పంపించాల్సిన పరిస్థితి. కేవలం పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని చెప్పి తల్లిదండ్రులు ఆరాటపడే పరిస్థితి. ఆ ఆరాటం కోసం తల్లిదండ్రులు వేలకు వేల రూపాయల డబ్బులు గతంలో స్కూళ్ళ మీద పెట్టే పరిస్థితి. ఫీజులు అందక ఫీజు రీయింబర్స్మెంట్ చాలని పరిస్థితిలో వస్తూ పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, తల్లిదండ్రులు చదివించలేక పిల్లలను చదువుల మధ్యలో ఆపేస్తూ ఉన్న పరిస్థితి. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు 2 రెగ్యులేటరీ సంస్థలు, హైయర్ ఎడ్యుకేషన్కి ఒక రెగ్యులేటరీ సంస్థ, స్కూళ్ళ వ్యవస్థకు ఇంకొక రెగ్యులేటరీ కమిషన్, ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఎలా ఉండాలి, ఎంత ఫీజులు ఛార్జ్ చేయాలి, దాంట్లో కూడా ఫెసిలిటీస్ ఎలా ఉండాలి అని చెప్పి ఈరోజు మానిటర్ చేసే వ్యవస్థ ఈరోజు కంటి దగ్గర కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు గతంలో అయితే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యం చేయించుకోవాలి అని అంటే ఆసుపత్రికి పోతే నెట్వర్క్ హాస్పిటల్లో వెనక్కి పంపించే పరిస్థితి. కారణం 8 నెలలు 10 నెలలు నెట్వర్క్ హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ తరపున ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకపోవడం. క్యాన్సర్ వంటి రోగం ఏదైనా వస్తే చాలినట్టుగా ఇచ్చే పరిస్థితి. 108 104 గురించి అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. అవి ఎప్పుడు వస్తాయో ఎవడికి తెలియదు, అసలు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితిలో ఆరోగ్యశ్రీ నడిచేది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు 686 కోట్లు తీర్చడమే కాకుండా ఒక్క రూపాయి కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవాళ బాకీ లేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది ఆరోగ్యశ్రీ పథకాన్ని. ఇవాళ ఆరోగ్యశ్రీలో ఎవరైనా పేషెంట్ బాగోలేకపోతే నెట్వర్క్ హాస్పిటల్కి పోతే చిరునవ్వుతో బొట్టు పెట్టి ఈరోజు పేషెంట్ని తీసుకుంటా ఉన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు పెంచినాం. 1000ని 1200 చేశాం మిగిలిన జిల్లాలలో. వెస్ట్ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 2000 దాకా తీసుకుపోయాం. ఈరోజు హైదరాబాద్కు పోయినా, బెంగళూరుకు పోయినా, చెన్నైకి పోయినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో దాదాపుగా 132 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ వైద్యం అందుతూ ఉంది. ఈ జూలై 1వ తారీఖున, అంటే రేపు నెల జూలై 1వ తారీఖున ఇదే బెంజ్ సర్కిల్లో జెండా ఊపబోతా ఉన్నాము. 1060 కొత్త వాహనాలు, 108, 104 వాహనాలు. ఒక్కసారి జెండా ఊపితే బెంజ్ సర్కిల్ రోడ్డు మీద నుంచి 1060 వెహికల్లు, కొత్త అంబులెన్సులు 108, 104కు సంబంధించి 1060 వెహికల్ బెంజ్ సర్కిల్ రోడ్డు మీద నుంచి వెళ్ళి జిల్లాలకు చేరుతాయి. ఈరోజు గతంలో ఒక్కసారి థాలసీమియా ఉన్నా, పెరాలసిస్ వచ్చినా, లేకపోతే సికిల్ సెల్ అనేమియా వచ్చినా, హిమోఫీలియా వచ్చినా,
చివరికి లెప్రసీ ఉన్న వాళ్ళను కూడా పట్టించుకునే పరిస్థితి కూడా గతంలో లేదు. కిడ్నీ వ్యాధి వస్తే కూడా ఏదో తూతూ మంత్రం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటు, హార్ట్ ట్రాన్స్ప్లాంటు, లివర్ ట్రాన్స్ప్లాంటు, వాళ్ళ గురించి అసలు పట్టించుకునే పరిస్థితే లేదు. ఈరోజు నెలకు పెన్షన్ 3,000 నుంచి 10,000 దాకా ఇస్తూ ఉన్నాం. ఇటువంటి వాళ్లకు నేరుగా వాళ్ళు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా నేరుగా వాలంటీర్ వాళ్ళ ఇంటికే వెళ్ళి 1వ తారీఖున వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టిపోతూ ఉన్నారు. గతంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మందులు ఉండేటివి కాదు. ఉన్న మందులన్నీ నాసిరకం మందులు. ఆ మందులు తింటే తలనొప్పి కూడా పోదు. అది గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్లు, ఎలుకలు కొరికి చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు అన్న ఘటనలు పేపర్లలో, టీవీలలో సర్వసాధారణంగా కనిపించే విషయాలు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే 500 రకాల మందులు, గతంలో 230 రకాల మందులే ఉండేటివి. ఈరోజు 500 రకాల మందులు, అన్నీ కూడా WHO స్టాండర్డ్స్, అన్నీ కూడా GMP స్టాండర్డ్స్, WHO GMP స్టాండర్డ్స్తో కూడిన మందులు మాత్రమే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మే పరిస్థితిలోకి ఈరోజు వ్యవస్థ తీసుకొచ్చు. నాడు నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. హాస్పిటల్ రూపురేఖలు పూర్తిగా కూడా మార్చబోతా ఉన్నాం. 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో రుణమాఫీ అంటూ మోసం చేసిన పరిస్థితి. 87,612 కోట్ల రూపాయలు మాఫీ అన్నారు. చివరికి రైతులకు ఇవ్వాల్సిన 0 వడ్డీని కూడా ఎగరగొట్టిన పరిస్థితి. ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే మొత్తం 5 సంవత్సరాల పరిపాలనలో 15,000 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వాల. ఈరోజు 1 సంవత్సరం తిరక్క మునిపే అక్షరాల రైతుల ఖాతాల్లోకి 10,200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి దేవుడు దయతో వేయగలిగాం. 0 వడ్డీ పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చాం. రేపు జూలై మాసంలో మరో 2,000 కోట్ల రూపాయలు రైతులకు 0 వడ్డీ పథకం కోసం రైతుల తరఫున కట్టబోతా ఉన్నాం. కౌలు రైతుల గురించి గతంలో ఎప్పుడు పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈరోజు కౌలు రైతుల కోసం ఒక ప్రత్యేక చట్టం, రైతులకు నష్టం జరగకుండా కౌలు రైతులకు మేలు జరిగేలా, కౌలు రైతులకు సైతం రైతు భరోసా సొమ్మును ఇచ్చి చేతిలో పెట్టి కౌలు రైతులను కూడా చూసుకుంటా ఉన్నాం. ఈరోజు గతంలో ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుల మందులు, గత ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోతే దానికి బాధ్యత వహించక అపహాస్యం చేసిన ప్రభుత్వాన్ని కూడా చూసాం. కల్తీ పెస్టిసైడ్స్ ఎవరు సప్లై చేస్తారు అని అంటే వాళ్ళ పార్టీకి చెందిన గతంలో స్పీకర్గా ఉన్న కోడేల దగ్గర నుంచి వాళ్ళే. కల్తీ విత్తనాలు ఎవరికి అని అంటే వాళ్ళే. ఇక వీళ్ళు కల్తీ అనే పదం మీద ఏం యాక్షన్ తీసుకుంటారు గతంలో? ఈరోజు ఇవాళ గవర్నమెంటే సర్టిఫై చేసి, గవర్నమెంటే క్వాలిటీ మీద గ్యారంటీ ఇచ్చి, ఇవాళ ఎవరికి విత్తనాలు కావాలన్నా, పెస్టిసైడ్స్ పురుగుల మందులు కావాలన్నా, ఫర్టిలైజర్స్ కావాలన్నా నేరుగా వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళ డోర్ వద్దకే గవర్నమెంట్ క్వాలిటీ మార్కు వేసి సప్లై చేసే పరిస్థితి. మీ అందరికీ 18వ తారీఖున విత్తనాల పంపిణీ స్టార్ట్ చేశాం.
ఇంతకుముందు మీ అందరికీ బాగా గుర్తుండేది, ఎంతెంత పెద్ద పెద్ద క్యూలు కనిపించేటివి. మండల హెడ్ క్వార్టర్స్కు పోయి అన్నీ ఉన్నా కూడా చివరికి ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు ఏ రికమెండేషన్ అవసరం లేదు, ఎవరి దగ్గరికి పోవాల్సిన పని లేదు. నేరుగా మీ గ్రామంలోనే మీ ఇంటి వద్దకే ఇవాళ సీట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. స్లిప్పులు ఇచ్చి టైం ఇచ్చి ఎవరు ఇబ్బంది పడకుండా కూడా పంపిణీ జరుగుతూ ఉంది. పంటలకు తగిన గిట్టుబాటు ధర లేక రైతు ఇబ్బంది పడితే గ్రాఫిక్స్ చూపించే నాయకులు పట్టించుకున్న పాపాన ఎప్పుడూ పోలేదు గతంలో. తమ పార్టీ నాయకులకే ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు, జ్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా వాళ్ళకే. ఒకరికి గల్లా ఫుడ్స్, ఒకరికి శ్రీని ఫుడ్స్. ఇక వీళ్ళు రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే కార్యక్రమంలో వీళ్ళు ఏం పట్టించుకుంటారు? ఆ పరిస్థితి నుంచి ఇవాళ కోవిడ్ వచ్చి రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఏ రైతుకు ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో అక్షరాల ఈ సంవత్సర కాలంలోనే 2200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులు ఇబ్బంది పడకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. గతంలో టమాటోలు రోడ్డు మీద పడేసే పరిస్థితి, ఈరోజు టమాటోలు కొంటా ఉన్నాం, 1400 చిల్లర టన్నులు కొన్నాం. ఉల్లిని కొంటా ఉన్నాం, మొక్కజొన్నను కొంటా ఉన్నాం, జవారు కొంటా ఉన్నాం, అరటి కొంటా ఉన్నాం, స్వీట్ ఆరెంజ్ అంటే చీనికాయలు కూడా కొంటా ఉన్నాం, పప్పాయ కొంటా ఉన్నాం. 2200 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ చేశాం. గతంలో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, గతంలో పోలీసుల చేత బండ చాకరీ చేయించుకునేవారే తప్ప చివరికి ఆ పోలీసుల కుటుంబాల గురించి కూడా ఆలోచన చేసేవారు కాదు. ఈరోజు ఆ పోలీసు వ్యవస్థలో ఏ మార్పులు తీసుకొచ్చామనంటే, వాళ్లకు మనశ్శాంతి ఉంటే వాళ్ళు బాగా పనిచేస్తారు అని వాళ్ళకు వీక్లీ ఆఫ్ కూడా ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంది. పోలీస్ వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయి గ్రామ సెక్రటేరియట్లో మహిళా కానిస్టేబుల్ను కూడా తీసుకొచ్చే దూరం ఈరోజు వ్యవస్థలో మార్పు వచ్చింది. గతంలో ఇంటి పక్కనే, గుడి పక్కనే, బడి పక్కనే వీధికి 2 చొప్పున బెల్ట్ షాపులు కనిపించేవి. రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాల 43,000 బెల్ట్ షాపులు. మద్యం ఎలా తాగించాలి, సేల్స్ ఎలా పెంచాలి, ఈ రోజు కన్నా రేపు నెల ఇంకొక 15% ఎలా పెంచాలి అన్న ఆరాటంతో అమ్మకాలు జరిగేటివి. మద్యం షాప్ పక్కనే పర్మిట్ రూమ్ కనిపించేది. పర్మిట్ రూమ్లో ఒక 20-30 మంది కలిసి తాగేవాళ్ళు. ఆ దారికుండా ఎవరైనా ఆడవాళ్ళు పోవాలంటే, అక్క చెల్లెమ్మలు ఎవరైనా దారి గుండా పోవాలి అని అంటే పోయే పరిస్థితి కూడా ఉండేది కాదు. మద్యం 10 నుంచి 10 దాకా అని చెప్పి టైం చెప్పేవాళ్ళు. విడిగా 10 దాటి 12 దాకా కూడా మద్యంలో అమ్మకాలు సాగుతూ ఉంటే అమ్మే పరిస్థితి. ఈరోజు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఈరోజు ఒక్క బెల్ట్ షాప్ ఎక్కడా కనిపించదు. 43,000 బెల్ట్ షాపులు ఇవాళ రద్దయ్యాయి. ప్రైవేట్ రంగంలోనే షాపులు నడిస్తే ఈ బెల్ట్ షాపులు ఎప్పుడూ మూసేయలేమనే ఉద్దేశంతో ఏకంగా ప్రైవేట్ను తీసేసి గవర్నమెంటే షాపులు నడపడం మొదలుపెట్టింది. గతంతో పోలిస్తే షాపులు ఈరోజు 33% షాపులు తగ్గాయి. 4,380 పర్మిట్ రూములు పూర్తిగా రద్దు చేశాం. టైమింగులు చూస్తే
గతంలో రాత్రి 10 నుంచి 10 అని చెప్పి 12 దాకా ఆమె పరిస్థితి నుంచి ఈరోజు 11 నుంచి 8 దాకానే. 8 దాటితే మందు షాప్ బంద్. ఈరోజు మద్యం షాక్ కొట్టే మాదిరిగా రేట్లు పెంచాం. ఇవన్నీ చేయడం వల్ల మొన్న పెంచిన రేటు కన్నా మునిపే 24% IMFL సేల్స్ తగ్గాయి. బియర్ అయితే 55% అప్పటికే తగ్గాయి. ఆ తర్వాత మళ్ళీ రేట్లు పెంచాం, మళ్ళీ షాపులు తగ్గించాం. కాబట్టి ఇక అక్కడి నుంచి ఇంకా ఎంత తగ్గుతాయో ఇంకా చూడాలి. ఒక పద్ధతి ప్రకారం మద్యం గతంలో 7 రోజులు తాగేవాళ్ళు, వారానికి 7 రోజులు మద్యం తాగేవాళ్ళు ఈరోజు వారానికి 2 రోజులకు వచ్చారు. గతంలో 5-6 బాటిళ్ళు తాగేవాళ్ళు ఈరోజు వారానికి 2 బాటిళ్ళు వచ్చాయి, 2 బాటిళ్ళకు వచ్చారు. తేడా చూడమని చెప్పి ఒక్కసారి అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో బీసీల మీద ప్రేమ అని పేరుకే చెప్పేవాళ్ళు కానీ చేసేదేమీ లేదు, చేసినదేమీ లేదు. పేదవాడి మీద ప్రేమ అని చెప్పేవాళ్ళు కానీ చేసింది ఏమీ లేదు. సామాజిక న్యాయం అంతకన్నా ఉండేది కాదు. ఆ పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ ఒక ఉదాహరణ. ఈరోజు ఆ అట్టడుగు వర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా పేదరికం నుంచి బయటికి వచ్చే రోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి లేదు కాబట్టి. ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంగ్లీష్ మీడియం దొరుకుతుంది చదువు. మన ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎంత పెద్దపీట వేశాము అనంటే మంత్రివర్గంలో 60% మంది దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే. 5 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీయే. స్పీకర్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాము అనంటే బలహీన వర్గాలకు చెందిన తమ్మినేని సీతారామన్న ఈరోజు స్పీకర్ పదవిలో కూర్చొని ఉన్నాడు. గ్రామ సచివాలయాలు మీ కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి. ఆ గ్రామ సచివాలయాలలో దాదాపుగా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 82.5% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే. సామాజిక న్యాయం ఇవాళ ఏ స్థాయిలో ఉంది అనంటే ఈరోజు నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్కుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే. 50% పూర్తిగా మహిళలే. విజయవాడలోనే అంతెందుకు, విజయవాడలోనే ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇదే విజయవాడలోనే కనకదుర్గమ్మ గుడి చూసుకోండి. ఏ రోజన్నా ఆ గుడి చైర్మన్ పోస్ట్లో బీసీ ఎప్పుడైనా కనిపించాడా? ఆ కమిటీలో 50% సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎప్పుడైనా కనిపించారా? ఇవాళ కనిపిస్తూ ఉన్నారు. ఇదే కృష్ణా జిల్లా ఏఎంసీలు తీసుకోండి, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీలే, బీసీ మైనారిటీలే. సామాజిక న్యాయం అన్న విషయాలు చెప్పడమే కాదు, సామాజిక న్యాయం అన్నది ఇవాళ మొట్టమొదటిగా చిత్తశుద్ధితో ఇవాళ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. శాశ్వత బీసీ కమిషన్ తీసుకొచ్చాం. ఎస్సీలకు, ఎస్టీలకు 2 సెపరేట్ కమిషన్లు తీసుకొస్తాం, చట్టం చేశాం. ఎస్సీలోనే 3 కార్పొరేషన్లు తీసుకొచ్చాం, మాల, మాదిగ, రెల్లి అని. ఎక్కడ కూడా ఇంతగా పరితపించి వీళ్ళ కోసం ఆరాటపడిన ప్రభుత్వం ఎక్కడా లేదు. గతాన్ని ఇక్కడికి కాస్త
పోల్చి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. గతంలో ఇళ్ల స్థలాలు కావాలి అని అంటే ఒక్కటంటే ఒక్క ఇంటి స్థలం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వమే దాదాపుగా 6,000 కోట్లు పైగానే ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలను సేకరించి ప్రతి పేదవాడికి ఇంటి స్థలం లేని వ్యక్తి అనేవాడు రాష్ట్రంలోనే ఎవరు ఉండకూడదు అని గ్రామ సచివాలయాలలో ఆ లిస్టును పెట్టి ఎవరికైనా కూడా ఇప్పటికైనా కూడా రాకపోతే కూడా వెళ్ళి చూసుకొని అర్హత ఉంటే నమోదు చేసుకోండి అని చెప్పి ట్రాన్స్పరెంట్గా చేస్తూ అక్షరాల నాన్నగారి పుట్టినరోజు నాటికి 29 లక్షలు అంటున్నారు, 29 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీకి శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల, దేశ చరిత్రలో కూడా బహుశా జరిగిందో లేదో నాకు డౌటే. ఈరోజు ప్రతి వర్గాన్ని ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నా. ఎవరు మేలు చేశారు అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చేనేతల గురించి గతంలో మాట్లాడేవాళ్ళు, కానీ చేనేతలకు చేసింది ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మగ్గం ఉన్న ప్రతి చేనేతలకు మగ్గం ఉంటే చాలు ఇంటికి వెళ్ళి చూసి పిలిచి ఇంటికి వెళ్ళి మరి 24,000 చేతిలో పెడతా ఉన్న పరిస్థితి. మత్స్యకారుల గురించి ఆలోచన చేసిన పరిస్థితి కాదు, ఎలా తగ్గించాలి అని చూస్తూ ఉన్న పరిస్థితి. ఈరోజు మత్స్యకారులను పంట నిషేధ సమయంలోనే పట్టించుకొని మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి 10,000 రూపాయలు సహాయం అందిస్తూ ఉన్న పరిస్థితి. ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మొదలు పెడితే రజకులు, నాయీ బ్రాహ్మణులు, టేలర్లు, ఇటువంటి ఏ వర్గాన్నన్నా చూసుకోండి, పేదరికంలో ఉండి అవస్థపడతా ఉన్న పరిస్థితిని ఏ ఒక్కరికి కూడా రానికుండా కష్టపడతా ఉన్నాం. గత ప్రభుత్వం అవినీతి గురించి మాటలు చెప్పేవాళ్ళే కానీ అవినీతిలో నెంబర్ 1 స్థానం సర్టిఫికెట్లు తీసుకున్నారు గత ప్రభుత్వంలో. ఈరోజు గత ప్రభుత్వం చేసిన పనులను క్యాన్సిల్ చేసి అవే పనులను రివర్స్ టెండరింగ్ చేసి అవే పనులలోనే 2,000 కోట్ల రూపాయలు, 2,000 చిల్లర కోట్ల 2,200 కోట్ల రూపాయలు ఇవాళ మిగిల్చిన ప్రభుత్వం మనది. ఇవే పనులు గతంలోనే టెండర్లు పిలిచిన ఆ ప్రభుత్వంలో 2,200 కోట్లు ఎందుకు తగ్గలేదు? ఎందుకు ఇవాళ రివర్స్ టెండరింగ్ చేస్తే ఇవాళ ఎందుకు తగ్గాయి? కారణం, ఈరోజు అడిగేవాడు లేడు, ఆ రోజు అడిగేవాళ్ళు ఉన్నారు. అందుకనే ఆ రోజు 2,200 కోట్లు గవర్నమెంట్కి ఎక్కువ, ఈరోజు 2,200 కోట్లు తగ్గించి ఈరోజు టెండర్లు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా ఒక జడ్జి చేత టెండర్లు పడక మునిపే టెండర్ డాక్యుమెంట్స్ వెట్టింగ్ చేసి జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత టెండర్లన్నీ రివర్స్ టెండరింగ్లో ఎవరైనా తక్కువ రేటు కోట్ చేస్తే అంతకన్నా ఇంకా తక్కువ రేటు కోట్ చేసే అవకాశం ఇస్తూ రివర్స్ టెండరింగ్ ద్వారా ఇంకా రేట్లు ఎలా తగ్గించగలుగుతామని ఆలోచన చేస్తా ఉన్న ప్రభుత్వం. ఈరోజు కరప్షన్ ఎక్కడైనా చెయ్యాలి అని అంటే ఈరోజు భయపడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఒకసారి తేడాను గమనించమని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం చేసే పనులకు దేవుడి దయతో పాటు మీ అందరి చల్లని దీవెనలు కూడా ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నా. ఇక ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఇప్పుడే కాసేపటి కిందటనే లాంచ్ చేసిన ఈ కార్యక్రమం గురించి 4 మాటలు మాత్రమే చెప్తాను. వ్యవసాయంలో సమస్యలకు
సమూల మార్పుల ద్వారానే సమాధానాలు లభిస్తాయి. వ్యవసాయ రంగం మీద 62% మంది ప్రజలు బతుకుతూ ఉన్నారు. విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగితేనే ఈ రంగాన్ని కాపాడుకోగలుగుతాం. ఈ రంగంలో ఉన్న రైతులను కానీ రైతు కూలీలకు కానీ అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా వ్యవసాయం చేసే పరిస్థితిలోకి తీసుకొని పోగలుగుతాం. రైతు వేసే ఈ రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలవుతూ ఉంది ఈ విప్లవాత్మక మార్పు. రైతు వేసే విత్తనం దగ్గర నుంచి రైతు పండించిన పంట అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతు ఎలాంటి మోసానికి గురి కాకుండా రైతుకు అన్ని విధాల అండదండగా నిలిచేందుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతన్న కష్టాల చరిత్రను మారుస్తాము అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. గ్రామ స్థాయిలోనే 10,641 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తా ఉన్నాం. వీటిని ఈ రోజున ప్రారంభిస్తున్నాము. ప్రభుత్వమే సర్టిఫై చేసి గ్యారంటీ ఇచ్చిన నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగుల మందులు మాత్రమే ఈ ఆర్బీకేల్లో నేరుగా మీ గడప దాకా వచ్చి మీ ఊర్లోనే ఇవి విక్రయించబడతాయి. ఈ కేంద్రంలోనే వ్యవసాయానికి సంబంధించి ఆర్బీకే కేంద్రాల్లోనే వ్యవసాయానికి సంబంధించి అన్ని అంశాల్లోనూ రైతులకు సలహాలు, సూచనలు అందుతాయి. ఇది ఒక విజ్ఞాన శిక్షణ కేంద్రంగా కూడా పనిచేస్తుంది. సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను కూడా నేర్పించి ప్రోత్సహించే కార్యక్రమం కూడా చేస్తుంది. రైతు పండించిన పంటల్ని కనీస గిట్టుబాటు ధర, రైతు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర ఏమిటి అని ముందుగానే రైతు పంట వేయకమునిపే రైతు భరోసా కేంద్రాలలో లిస్టు పెడతారు. ఆ కనీస గిట్టుబాటు ధరల రైతుకు అందని పరిస్థితుల్లో ఆ కనీస గిట్టుబాటు ధరకు నేరుగా ఈ ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. తద్వారా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి ఆ కాంపిటీషన్ వల్ల రైతుకు రేట్లను పెంచే కార్యక్రమం దిశగా అడుగులు వేయబడతాయి. ఇదే రైతు భరోసా కేంద్రంలో ఒక కియాస్క్ కూడా ఉంది. ఇదే రైతు భరోసా కేంద్రంలో ఈ కియాస్క్ ద్వారా ఇంతకుముందు అరుణన్న చెప్తా ఉన్నట్టుగా రైతుకు అన్ని రకాలుగా ఈ కియోస్క్ ద్వారా కొనుగోలులో సహాయం చేయడమే కాకుండా రైతు పండించిన పంటను ఈ మార్కెటింగు ద్వారా గ్రేడింగ్ చేయించడము, ఈ మార్కెటింగ్ ద్వారా ఆ పంటను మార్కెటింగ్ చేయడంలో కూడా ఈ ఆర్బీకేలు సహాయపడతాయి. ఇదే ఆర్బీకేలో ఒక టీవీ ఉంటుంది. భూసారాన్ని, విత్తనాల నాణ్యతను పరీక్షించే పరికరాలు కూడా ఉంటాయి. గ్రామ సచివాలయంలో ఏ విధంగా అయితే ఇంటర్నెట్ ఉంటుందో ఇక్కడ కూడా ఆర్బీకే కేంద్రాల్లో కూడా అదే రకంగానే ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తాం. నాణ్యమైన ఉత్పాదకాలను రైతులకు అందించడం కోసం 13 జిల్లాలలో ఆర్బీకేలో ఉన్న ల్యాబులే కాకుండా భూసార పరీక్షలు చేసే ల్యాబులు, విత్తనాల పరీక్షలు చేసే ల్యాబులే కాకుండా ల్యాబుల వ్యవస్థను పూర్తిగా ఇంకా పెంచుతా ఉన్నాం. 13 జిల్లాలలో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ను 13 ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 147 నియోజకవర్గాలలో ఏదైతే వ్యవసాయ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి ల్యాబులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ నాణ్యతను పరీక్షించుకుని సప్లై చేసే పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నాం. గవర్నమెంటే కాదు, ఏ రైతైనా కూడా అవసరాన్ని బట్టి ఆ ల్యాబులు కూడా ఉపయోగించుకునే పరిస్థితిలోకి తీసుకుపోతా ఉన్నాం.
ఈ కియోస్క్ ద్వారా రైతులకు తనకు కావలసినవి కొనుక్కోవచ్చు, తన పంటను అమ్ముకునే వీలు కూడా ఉంటుంది. గ్రామాలలో ఉన్న అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ ఆక్వా అసిస్టెంట్లను ఆర్బీకేల్లో బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాం. వీరికి ఒక ట్యాబ్ కూడా ఇస్తున్నాం. ఈ గ్రామంలో ఏ రైతు ఏ పంట వేశాడో ఈ క్రాపింగ్ చేసే బాధ్యత వీరిది. ఈ క్రాపింగ్ ద్వారా బ్యాంకు రుణాలు రాని వారికి రుణాలు ఇప్పించడం, ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా ఈ ఆర్బీకేల ద్వారా జరుగుతాయి. ప్రతి అగ్రికల్చర్ అసిస్టెంట్కు, ఈ హార్టికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, అక్వా అసిస్టెంట్ వీళ్ళందరికీ కూడా ఒక ట్యాబ్ కూడా ఇచ్చినాం. ఆ ట్యాబ్లో సీఎం యాప్ అని డౌన్లోడ్ కూడా చేసాం. సీఎం యాప్ అంటే కాంప్రిహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాప్. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు ఆ గ్రామంలో ఉన్న ఆ అగ్రికల్చర్ అసిస్టెంటు ప్రతిరోజు తాను ఉంటున్న ఆ గ్రామంలో వ్యవసాయ పరిస్థితులన్నింటినీ ఈ వ్యవసాయ అసిస్టెంట్ నమోదు చేస్తాడు. ఈ సీఎం యాప్ ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఏదైనా పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉందా, అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ పంటలకు ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా అని ప్రతిరోజు పంట హార్వెస్ట్కి వచ్చిందా, పంట హార్వెస్ట్కి ఎప్పుడు వస్తుంది, పంటలో ఇప్పుడు ఇవాళ మార్కెట్లో ఉన్న రేట్లు ఏమిటి, ఆ రేట్ల కన్నా ఈ రేటు తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్న డీటెయిల్స్ ప్రతిరోజు ఆ యాప్ ద్వారా ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ పంపిస్తాడు. ఆ అగ్రికల్చర్ పంపించిన ఆ డేటాను తీసుకొని ఎక్కడైనా రైతుకు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఎవరైనా రైతు ఉంటే ఆ గిట్టుబాటు ధర కల్పించే విషయంలో నేరుగా మార్కెటింగ్ శాఖ, ప్రతి జిల్లాలోనూ ఒక జాయింట్ కలెక్టర్ను పూర్తిగా దీనికోసమే పెట్టాం. ఆ జాయింట్ కలెక్టరు ఇద్దరు కూడా ఇంటర్వ్యూన్ అయి గ్రామ స్థాయిలోనే ఆ రైతును ఆదుకునే కార్యక్రమం చేస్తారు. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసే, పోటీతనం క్రియేట్ చేసే కార్యక్రమం ఆ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేస్తారు. రాబోయే రోజుల్లో నేరుగా మీ గ్రామంలోనే భూసార పరీక్షలు మొదలు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, వాతావరణ సూచనలు, ఏ పంట వేయాలన్న సలహాలు, వ్యవసాయ యంత్ర సామగ్రి మొదలు పంట సంరక్షణకు సైతం రైతు భరోసా కేంద్రాలు సహకరిస్తాయి. ఈ క్రాపింగ్, బీమా నమోదు, పంట రుణాలు ఇప్పించడం, పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీతో పాటు చివరికి పంటకు కనీస గిట్టుబాటు ధర రాకపోతే మీ గ్రామంలోనే ఇదే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు కూడా చేస్తాం. సింపుల్గా చెప్పాలి అని అంటే రైతు వేసే విత్తనం దగ్గర నుంచి అమ్మకం వరకు రైతుకు తోడుగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి. ఇది కాన్సెప్ట్ ఇస్ ఫ్రమ్ సీడ్ టు క్రాప్ సేల్ దాకా తోడుగా ఉండే వ్యవస్థ ఈ రైతు భరోసా కేంద్రాలు. ఈ వ్యవస్థ ద్వారా రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం రైతులకు జరిగిన మంచి కన్నా కూడా ఇంకా ఎక్కువగా మంచి జరుగుతుందని నమ్మి, మంచి జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ సంవత్సరం కన్నా ఇంకా మెరుగైన పాలన మీ బిడ్డ రాబోయే సంవత్సరాలలో ఇవ్వగలగాలి అని మనస్ఫూర్తిగా మరొక్కసారి నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ రోజున ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.